నేను చెప్పేది నిజం, గర్వం అనుకుంటారు కొంతమంది. నేను ఎప్పుడు సినిమాకి ట్రై చేయలేదండి. బా ఎందుకంటే ఆ రోజుల్లో మా చింతనాల నుంచి ఆ రోజుల్లో ఏంటంటే ఎలాంటి వేషం వేసేవాడైనా, చిన్న వేషం అయినా పెద్ద వేషం అయినా, సినిమా యాక్టర్ అంటే అది ఒక పెద్ద ఇది గొప్ప. అవును. సినిమా యాక్టర్ అంటే కొన్ని పద్ధతులు. అవును. అంత పొడుగు ఉండాలి, ఎర్రగా ఉండాలి, మంచి కర్లింగ్ హెయిర్ ఉండాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడంటే రంగు కొట్టుకుని కొంచెం అవును కొన్ని కొలమానాలు ఉండే అప్పుడు. ఇప్పుడంటే నేను రంగు కొట్టుకుని కాస్త విరిగాను కానీ నలుపు, ఇప్పుడు బాగా నల్లగా ఉండేవాడిని. నాటకాలు వేసుకుంటూ ఉండేవాడిని. ఏదో బ్యాంకులో పని చేస్తున్నాం, 10 మంది మనతో ఉన్నారు, మనం పని చేస్తున్నాం, అందరితో కలిసి గౌరవంగా ఉన్న, పెళ్ళైంది, 2-3 పిల్లలు, మనకెందులో సినిమాలు. ఇప్పుడు కావాలని ఎవడ దగ్గరికి నెల్లి వేషం ఇవ్వండి సార్ అని అడిగావు అనుకో, బాగానే ఉన్నావు కానీ నీ మొహం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నా ఉంటారు, అది ఎవడన్నా అంటాడేమో అంటే ఇన్సల్ట్ ఫీల్ అయిపోతాం. అంటే రంగస్థలం మీద మీరు ప్రూవ్ చేసుకున్నా కూడా ప్రూవ్ అంటే రంగస్థలాన్ని ప్రూఫ్ ఏముంది, ఒక్కొక్క నాటకంలో ఒక్కొక్క పద్ధతి. అవును. అప్పట్లో 4 రకాలు వేయాలని అట్లా నేర్చుకున్నటువంటి పద్ధతి. దాంట్లో మానలెక్కువ చేశారు. అది ఒక రోజున ఏమైందంటే, మీరైతే ఏం చేస్తారని ఒక నాటకం ఉంది. మీరైతే ఏం చేస్తారు, అది విలేజ్ పాలిటిక్స్ మీద సబ్జెక్టు. ఓకే. దాంట్లో ఒక విలేజ్ అదే ఏమంటారు పెద్దగా పనిచేసేవాడిని, విలన్ క్యారెక్టర్, గ్రామీణ నేపథ్యం, 1982. ఓకే. అప్పుడు టీ కృష్ణ గారు దగ్గర ముత్యాల చౌబయ్య గారు కో డైరెక్టర్గా ఉండేవారు. ఇద్దరు చూశారు, నాకు తెలీదు, చూశారట 82లో. 85 వచ్చేవాడు. 3 ఏళ్ళ తర్వాత వందే మాత్రం సినిమా తీశాడు. ఓకే. నారా వెంకటేశ్వర గారు కొంచెం పైకి వస్తున్న స్టేజ్, ఆయనకు ఆపోజిట్ మెయిన్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ది. వీళ్ళిద్దరి మధ్యన పెద్ద గొడవలు, పెద్ద సీన్లు, కనీసం 25 సీన్లు ఉంటాయి. ఓకే. విజయశాంతి, రాజశేఖర్ ఫస్ట్ పిక్చరు, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళంతా ఉన్నారు. అంటే ఎవరన్నా సినిమా యాక్టర్ని పెడదామంటే సరేమో కొత్తగా వస్తున్నారా, అవతల వాడు ఎవరు సినిమా యాక్టర్ని పెట్టినా వాడు సినిమాటిక్గా ఉంటే డామినేట్ అయిపోతాడు, ఎవరన్నా రంగస్థలం ఉంటే బాగుంటుంది స్టేజ్ వాడు అన్నట్ట. గురుగారు మీకు జ్ఞాపకం ఉందా, ఒకప్పుడు మనం నాటికి చూసినప్పుడు వీడెవడో బలి చేస్తున్నాడు, ఆయన ఆటలు సినిమాలకు కూడా బలే ఉంటాడని మెచ్చుకున్నారు. వాడైతే ఎలా ఉంటాడు, బలే ఉంటాడా, ఇప్పుడు ఎక్కడున్నాడో, ఎలా పట్టుకోగలమని ఇద్దరు డిస్కషన్. ఓకే. సరే మొత్తాన్ని పట్టుకున్నారు. ఆ సినిమా వాళ్ళు పిలిచారు కదా అని వెళ్ళా, వేశాను. ఇక అది జరుగుతుండగానే ప్రతిఘటన ఓపెన్ అయింది. ఓకే. అప్పుడు రెండవ సినిమాని వినయందుకని ఆయన కృష్ణ గారు సరదాగాను ఒక సీన్ వేషాన్ని పిలిపించాడు వైజాగ్. ఓకే. ఈ క్యారెక్టర్ కాశీ క్యారెక్టర్ కనుక, కాశీ క్యారెక్టరే, కాశీ అని కాదు, ఒక పార్టీకి ప్రెసిడెంట్. ఓకే. వాడు ఏంటంటే ఎలక్షన్ టైము బలాని వాడు నుంచుంటున్నాడు, వాడిని నించోబెడుతున్నాం, పార్టీ తరఫున మీరందరూ ఓటేయండి అని ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మాట్లాడటం ఒకరు మ్యాక్సిమం 2 minutes కనపడుతుంది సీన్లో. ఓకే. ఆ వేషాన్ని పిలిచారు. ఏం లేదండి, వేషం ఏం పెద్ద ఏం లేదు, ఊరికే బాగుండదు, రెండో సినిమా వెంటనే బాగుండదని పెట్టాను, ఏమనుకోవద్దు అన్నాడు. దాంట్లో ఉంది సార్, మీరు పిలిచారు వేస్తున్నాను, నేను నాకే ఉందని అన్నాను. లేదు వందే మాత్రం బాగా చేశారు, మీ మంచి పేరు వచ్చింది అలా అన్నా. డబ్బింగ్ చెప్తుంటేనే వందే మాత్రం అప్పుడు అసలు వాళ్ళే ఆశ్చర్యపోయేవాళ్ళు. ఎవరో నువ్వు ఏంటే బాబు అట్ట చెప్తున్నావు, డబ్బి చూడటం చెప్పేయడం ఉంది, మంచి వర్త్ ఉంది, నేను పైకి వస్తాను అందరూ అనుకుంటుండేవారు. సరే ఆ టైంలో పిఎల్ నారాయణ గారు వచ్చాడు రాత్రి 12ంటికి. ఓకే. వైజాగ్లో. అతని రూమ్లోనే నన్ను ఉండమన్నారు అన్నమాట. నాకు అతనికి నాటకాలు అప్పటి నుంచి పరిచయం. చాలా మంచి యాక్టర్ అండి. అవునండి. అతను 18 అయ్యాటే బెస్ట్ యాక్టర్ తీసుకున్నాడు. భాను ప్రకాష్, వెంకటేశ్వర అంటారు రంగస్థలం వెంకటేశ్వర, ఆయన వాళ్ళందరి మీద ఎరా అంటే ఎరా అని పిలుస్తాడు, పెద్దవాడు కదా. అవును. అరే వాడు వచ్చాడు,
బాగా మందులో ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. ఏంటి ఇదంటే బస్సు మిస్ అయ్యానరా, నీకేం తెలియదేముంది, మందు కొడుతూ కూర్చున్నాను, బస్సు వెళ్ళిపోయింది, లారీ ఎక్కి వచ్చాను, బొగ్గుల లారీ అన్నాడు. సరే కూర్చున్నా, ఏదో కబుర్లు చెప్తారే కోట, నుంటే సరదాగా ఉంటుంది, కబుర్లు చెప్తావు. కాసేపు ఆ తెలంగాణ రామాయణ అప్పుడు నాది క్యాసెట్ ఒకటి ఉండేదండి, ఓ అంటే టైం పాస్ అని పేరు. ఆ, ఈ మాండలికంలో తెలంగాణలో ఆ, తెలంగాణ మాణిక్యంలో రామాయణం చెప్తే ఎట్ట ఉంటుంది, ఓకే సినిమా అది చెప్తే ఎట్ట ఉంటుందని ఒక ఎంటర్టైన్ చేశా. ఓకే 30,000 ఇచ్చారు ఆ క్యాసెట్కి. అప్పట్లోనే మంచి పాపులర్ ఆ రోజుల్లో. ఆ, ఇది నేను చెప్పేది 1982 ఆ ప్రాంతాలు, 80 ఆ ప్రాంతం. ఉమ్. ఈ సినిమా ఏమో 85, అవునండి. 86, 85లో ప్రతిఘటన. ఉమ్. అయితే సరదా చెబుతూ కూర్చున్నా, రేయ్ ఏంట్రా వేషం అంటే ఇలా పిలిచారా, నాకేం కృష్ణ అంటే పిలిచా అంటే ఊరికే కాదురా, అరే సరదాగా సోదరి మనలారా అనాలనుకోరా, తెలంగాణ వాడు ఎట్ట అంటాడు అంటే మీ అమ్మలకి మీ అక్కలకి పెడుతున్నా దండం అని అంటారు అని సరదా మంచి మూడ్లో చెప్పా. మీ కూడా ఒక బలి ఉందని. కృష్ణ గారును పిఎల్ నాన్న బాగా క్లోజు, ఓకే. అంకుల్ అని చెప్తారు, బాగా తెలుసు. ఆ, పిఎల్ నాన్న మంచి రైటర్ కూడా. అవునండి. ఆ, వేలు వేషం ఉంది కదా దాంట్లో, ఆ, ఆ వేషం అసలు యాక్చువల్గా రాసిందంతా పిఎల్ఏ. ఓకే. సరినాథరావు తక్కువ కోపం కూడా వచ్చింది అప్పుడు అతనికి, ఆ, డైలాగ్ లేకుండా చేశారని. ఆ, అయితే కృష్ణ గారికి ఫోన్ చేసి, కృష్ణ ఒకసారి రూమ్లోకి రా నా దగ్గరికి అంటే ఆయన వచ్చాడు. రాత్రి 1 గంట వేళ. బా ఏం లేదు, ఈ ముండాడు మంచి మా సరదాగా ఉంటుంది ముండగడుగు. అంటే ఈ ముండాడు బల్లిది మాట్లాడు, అది తెలంగాణలో ఆ, సోదరులారా అనాలి, గమ్మత్తుగా అన్నాడు. ఇప్పుడు అది ఒకసారి మంచి మూడ్లో అనరా అన్నాడు. ఆ, మూడ్లో మామూలుగా అన్నాడు, మందులో అన్నాడు. ఆ, ఆయన విని వెళ్ళిపోయాడు. ఆ, మీ అమ్మలకి మీ అక్కలకి పెడుతున్నాదన్నాను. వెళ్ళిపోయాడు. ఆయన నచ్చలేదేమో, నువ్వు లేనిపోని పనులను పెడతావన్నా. కానీ నీకు తెలియదు కృష్ణ పొజిషను, ఆ, బాగుండకపోతే ఇది చెప్పడానికి నన్ను ఈ టైంలో పిలిచామని కేకలేసి వెళ్ళాడు. మందాకి పడుకో కానీ వెళ్ళాడంటే ఏదో ఉంటుందో చూడన్నాడు. ఆ, 15 గంటలో స్క్రిప్ట్ పంపించాడు. బా అంకుల్ నీకు ఈ స్క్రిప్ట్ అంత తెలుసు కదా, ఆ, చాలా బాగుంటుంది, పెడితే ఉమ్, ఎక్కడెక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుందో చూడు, ట్రై చేయి అన్నాడు. ఉమ్, 8 చోట్ల పెట్టడానికి అవకాశం వచ్చింది. ఆ, ఆ 8 చెప్పాడు, ఆ 8 సీన్లే. బా వాడు చెప్పడం, నేను తెలంగాణలో చెప్పడం, ఆ, వాడు మామూలు భాషలో చెప్పడం, నేను తెలంగాణ మాండలికల్లో చెప్పడం. అలా తయారైంది ఆ వేషం. ఎలా అంటే అది నాకు ప్రతిఘటన 85 అక్టోబర్ 11 అండి రిలీజ్.